సరే ఇవాళ మొదటి నామం. ఓం అరుణాం కరుణాం తరంగి సాక్షి ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైరః భిక్షేవ విభావయే మహేతి ధ్యాయే పద్మాసనస్తాం నియతవనాం పద్మపత్రాయ సాక్షి హేమాంబీకవస్త్రాం కరకలికలసద్ధేమ పద్మావరాంగీ సర్వాలంకారయుక్తాం సకలమభేదాం భక్తనమ్రాం భవాని శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలదురస్తాం సర్వసంపత్ప్రదాత్రిం కకుంకుమవిలేపనామణికచుంబికస్తూరికాం కమందవల్లేషణాం దశరథాపపాతాంకుశాం అతేరచనమూలిని అరుణమాల్యభూషోజ్వలాం జపాతురాం జప విలోస్మరేదంబికాం. సకుంకుమ విలేపన నలిత చుంబి కస్తూరిక. ఆమె ఎర్రటి వస్త్రాలు ధరించుకొని ఎర్రటి ఆభరణాలు పెట్టుకొని ఉదయించే సూర్యుడు ఏ కలర్లో ఉంటారో ఎరుపు, రోజా కలరు, ఎరుపు కలుస్తున్న కలర్లో అమ్మవారు కూర్చొని ఎప్పుడు సర్వకాల సర్వావస్థలైందో ఆమె నవ్వుతూనే ఉంటుంది. ఒక చేతిలో చేకుగడ, ఒక చేతిలో పూల గుత్తి, ఒక చేతిలో అంకితను, ఒక చేతిలో పాశము పట్టుకొని అదేశ జనమూతిని ఈ ప్రపంచాన్నంతా ఆమె మోతింపచేస్తుంది. ఆమె వైపు తిరుగుంటాం. మనం ఇక్కడ అమ్మవారిని పెట్టి అమ్మవారిని చూస్తూ ఎవరో నిన్నన్నారే అమ్మవారి కళ్ళార్పుతూ ఉన్నట్టున్నదమ్మా అని. ఎక్కడి నుంచి కళ్ళార్పుతుంది? ఈ లోకల్ ఉండే భావన. ఆమెను చూస్తూ ఉంటే అమ్మవారు ఎంత బాగుందో అని అనిపించే ఆకర్షణ, మోహం. అతేష జనమోహిని ఈ ప్రపంచాన్నంతా మోహింపజేస్తున్నదాన్ని. వ్యపాకుటిని అభాచురా వ్యపవిధౌ స్మరేదంతికన్. ఎర్రగు చీర, ఎర్ర జాకెట్టు, ఎర్రటి నగలు అన్నీ ఎరుపే. ఎరుపు జ్యోతకంతో వెలిగిపోతూ ఉంది. ఆమె ఎలా ఆమెను చూడగలం మనం? కళ్ళున్నాయి ఎదురుకుండా పటవు చూతమా? కాదు. వ్యపాకుష్ణ భాకిరాం. జపము చేతనే విడిగా చూడలేం. బయట పటం ఇట్లా కళ్ళు తెరుచుకొని చూడటం కాదు. ఆ తేజస్సును చూడాలంటే ఏం కావాలి? తేజస్సు. ఆ తేజస్సుని జపము చేతనే ఆ వెలుగుని చూడగలం. జపాకుసుమ బాతురం. జపం అనే పుష్పాన్ని చేత అమ్మని చూడగలం. జప విధౌ స్మరేదంబిక. ఆ జప విధానాన్ని చెప్పే స్వరూపం కూడా అమ్మదే. శ్యామల రూపంలో అమ్మ కూర్చొని ఉంటుంది. అంతేగాని ఈ శరీరం గొప్ప కాదు అని నువ్వు తెలుసుకోవటమే కాదు, చూసేవాళ్ళకి కనిపించాలి. అమ్మ స్వరూపంగా చూతకం తేవాలి. యపాకుసుమ భాకిరాన్ జపవిధౌ స్మరేదంబికం. ఇలా స్మరించటానికి ఎలా స్మరించాలో చెప్పేది కూడా ఆ గురువు స్వరూపం కూడా నువ్వే అని చాలా చోట్ల మనకి చెప్పారు. నామాలు కేరళ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమస్మూహాడి చిదగ్నిరుండకంబోత జైవ కార్యసముచిత. శ్రీమాత అంటే శ్రీ అంటే లక్ష్మి. ఓం ఐం హ్రీం క్లీం. ఓం అంటే పరమాత్మ, ఐం అంటే సరస్వతి, హ్రీం అంటే వ్యక్తి, క్లీం అంటే లక్ష్మి. మహాసరస్వతి, మహాకాళి, లక్ష్మి. ఈ 3 క్షరాపాలు 3 బీజాక్షరాల్లో ఉంది. శ్రీమాతగా శ్రీ లక్ష్మీదేవికి తల్లి అని ఒక అర్థం. కొలతలకు కొలత. వెళ్ళండి నాన్న, లోపల ఉన్నాడు, వెళ్ళండి. కొలతలకు తల్లి. కొలతలేంటి? 9 నెలలు ఉండాల్సిందే.
బయటికి వెళ్ళి నాన్న 9 నెలలు కొలత. ఎవరైనా 6 నెలలకు 7 నెలలకు పుట్టుకుని పెడతారా? ఉంటారు. 9 నెలల నిండాలు, 9 నెలలు, 9 రోజుల 9 వికటయ్యలకు బిడ్డ పుట్టాలనేది ఒక కొలత. పొద్దున్నే సూర్యుడు రావాలయ్యా 5:30 నిమిషాల, అదే సాయంత్రం ఎప్పుడు సూర్యుడు నేను రాత్రి దాకా ఉంటాలండి, పర్వాలేదు ఉంటాయి ఖర్చుపోతాం నేను. అది కొలత. వెళ్ళిపోవాలి ఆయన సాయంత్రం అయ్యేప్పటికి. మళ్ళీ సాయంత్రం ఎవరు రావాలి? చంద్రుడు రావాలి. చంద్రుడు నేను పగలంతా ఉంటానండి మీకు హాయిగా అంటే, అమ్మ నేను నిద్రలో పోకుండా పగలంతా ఉంటే నిద్రపోతూ కూర్చుంటానా? నేను రాత్రిపూట సాయంత్రం 6 అయ్యేప్పటికి 6:30 కల్లా చంద్రుడు వస్తాడు. ఆయన ఏమన్నా పగలంతా ఉంటాడా? ఆహా, ఆయన 5 కల్లా ఉద్వాసన. ఎవరో వస్తారు? సూర్యుడు ఎత్తాలి. అలా కొలత. అయ్యా నువ్వు ఇంతసేపు ఉండాలి, నీ డ్యూటీ ఇది. ఏ పిల్లవాడు 9 నెలలు నిండి 9 రోజులు గడిచి 9 ఎత్తడం ఇలా అయిన తర్వాత పుట్టాలి. కొలత. అలా కొలతబద్ధంగా. అదే కాకుండా నీకు ఒక తల్లి ఉన్నది, నీ తల్లికి తల్లి ఉన్నది, ఆ తల్లికి తల్లి ఉన్నది. ఇంతమంది తల్లులు కాదు ఈ సృష్టికి పూర్వం ఉన్న ఆమె ఎవరు? అది శ్రీమాత. శ్రీమంతమైన సింహాసనం. ఆమె ఎలా ఉంది అమ్మవారు? శ్రీమాత అంటే తల్లి స్వరూపం. శ్రీ మహారాజ్ఞి. రాజ్ఞి అంటే పరిపాలనా దక్షిణ. సామాన్యం పరిపాలన రాజో రాణే ఉంటారు. మహారాజ్ఞీలు ఎవ్వరు లేరు, ఒక్కతే. అమ్మవారికే పేరు. విష్ణువుకి లేదు, రుద్రుడికి లేదు, బ్రహ్మకి లేదు, ఎవ్వరికి ప్రపంచంలో అసలు ఈ 14 లోకాల్లో ఎవ్వరికి మహారాజ్ఞి అనే నామమే లేదు. ఎందుకని? ఇంతమందిని ఆడిచ్చేది ఆమె. పరిపాలన అంటే పోషించేది. ఎప్పుడు ఎవరికి ఏం కావాలో, ఏ క్షణానికి ఎవరికి ఏం కావాలో అన్నీ అమర్చి పెడుతుంది. అవన్నీ మనం పుట్టేదాయిపోతారా, మన తిండి ఇక్కడ రెడీగా ఉంది. బిడ్డ పుట్టే ముందర తల్లి స్తనాల్లో పాలు. బిడ్డ పుట్టిన వెంటనే పిల్లవాడు పుడితే ఏమన్నా సృష్టి చేయటానికి అవయవాళ్ళని సృష్టి చేస్తుండే. ఆడపిల్ల పుడితే అవయవాళ్ళు సృష్టి చేసి 20 ఏళ్ల తర్వాత 21 ఏళ్ల తర్వాత తల్లి అయ్యేటట్టే ఇప్పుడే అవయవాల్లో నిక్షిప్తంగా పెడుతుంది. మగవాడిలో ఏమన్నా సృష్టి చేసి ఏది ఎకనాలజీ పుట్టిన వెంటనే ఉంటాయా? అవయవాలు ఏర్పడి రెడీగానే. పిల్లవాడైతే ఫలానా పని, ఆడపిల్ల ఐకైక 20 ఏళ్ళ తర్వాత, అది 22 ఏళ్ళ తర్వాత. తల్లి అయితే అప్పుడే రెడీగా ఉంటాయి అవయవాలన్నీ. 22 ఏళ్లకు తల్లి కావాల్సిన దానికి మళ్ళీ ఆమె ధనాల్లో పాలు అది రెడీగా పెడుతుంది. ఎవరైనా తయారు చేసిపోతున్నారా లోపల? ఇలా మహారాజ్ఞి అని ఎక్కడికక్కడ పరిపాలిస్తూ పరిపాలన దట్టగలదు. ఎవరికి ఏం లోపంలో చీమ దగ్గర మించి బ్రహ్మాండం వరకు ప్రతి జీవికి కావాల్సినవన్నీ అమర్చి పెట్టుకుంటాను. అందుకని మహారాజ్ఞి. తల్లి ప్రేమతో బాగా ప్రేమ, వాత్సల్యము. తర్వాత ఇంకా ఏముండాలి? ప్రేమ, వాత్సల్యము, దయ, హరిమర్దన, కాఠిన్యం కూడా. అమ్మ దగ్గర కొంచెం మన అమ్మలే అన్నారు, కొంచెం కోపంతో ఒక దెబ్బ వేయకుండా, ఒక తిరిగి చిన్న పిల్లల్ని పెంచలేదు. అలాగే అమ్మ దగ్గరికి అయినప్పుడు మన తప్పు చేస్తే ఆ కన్నులంటింది ఒక తెచ్చి పెట్టి మనం అనుకుంటాం నాకే కష్టాలు రావాలా, నాకేనే రావాలా. మనం కరెక్ట్ లైన్లో పడాలిగా మళ్ళీ ఆ చెత్తలో పోకుండా. అందుకని ఆర్యమార్గ కాఠిన్యం. తల్లి దగ్గరికి వెళ్ళిన అంతా జాలి చూపిస్తుంది. తప్పు చేస్తే తప్పుడు ఒక్క కళ్ళు తగ్గుతుంది. ఆ కాఠిన్యము ఇవన్నీ కలిగినానే శ్రీమాత. తర్వాత ఆమె మాతృ సహజమైన మమకారం, రాణికి ఉండవలసిన రాజటీవి, సింహాసనానికి ఉండవలసిన హరిమర్దన కాఠిన్యం, ఈ 3 గుణాలతో సృష్టి స్థితిలయాలను సాధిస్తూ ప్రాణికోటికి కరంజ్యోతిని ప్రసాదిస్తుంది.
పరంజ్యోతి అంట. బయట లైట్ మిస్తే ఇది లైట్ అండి, ఇది జ్యోతి అని చెప్పచ్చు. పరంజ్యోతి అంటాం. మన లోపల హృదయంలో ఆత్మస్వరూపంలో ఉండేది పరంజ్యోతి. ఆ పరంజ్యోతిని కూడా ఆమె అది తెలుసుకునే స్థితిని కూడా ఆమె ప్రస్తావిస్తుంది. తర్వాత సింహాసనేశ్వరి ఏంటండి? ఆమె పుట్టున్నదే ఆమె కొట్టిన ఆత్మ. ఎందుకు సింహాసనం? సింహాన్ని ఆసనంగా పూజేసుకోవాలి. సింహం యొక్క లక్షణం పశు లక్షణాలు. మనిషిలో ఎవరైతే పశుతత్వంతో పశు భావంతో ఉంటారో, ఉంటాయి కదా అందరికీ పశుభావాలు, ఎందుకు ఉండవు? పశుభావాలు ఏంటి? పశుతత్వం. ఇంకా తత్వం ఇవ్వండి, హింస చేస్తూ ఉంటుంది. ఎవరిని వదలది, పట్టుకుందంటే ఈని పారే. దాన్ని ఎందుకు చెప్పారు ఇక్కడ? ఏ మనిషిలో అయితే పశుతత్వం ఉంటుందో, పశు భావన భూత అంటారు, పశుభావన అనుకుంటారు, పశుభావన ఉంటుందో పశుతత్వంతో ఉంటారో, పశువుల దగ్గర పశుభావనతో ఉంటారో వాళ్ళను 4 తన్నైనా శుభ్రం చేస్తుంది. అమ్మ దగ్గరికి వెళ్తే చాలు. అరిమర్దన కాఠిన్యం అంటే అది వాడిలో ఉండే పశుతత్వాన్ని పోగొట్టి సద్భావన కలిగట్టి మళ్ళీ మనకి ఎక్కడొచ్చింది నామం? ఇష్టదూర ప్రాచార మళ్ళీ పశుపాపి భోజన కూడా ఉంది. అమ్మ పశుతత్వాన్ని పోగొట్టి మనిషిని సద్గుణాల పుట్టగా తయారు చేస్తుంది. ఆ తయారు చేసేటప్పుడు వాడిని ఎప్పుడైతే సింహం ఎట్లయితే లింగేస్తుందో పట్టుకుంటుందో అమ్మ పట్టుకొని వాడిలో ఉంటుంది చెత్తని కడిగేస్తుంది. ఆ సింహాసనాన్ని ఆమె అభిష్టించేస్తుంది. అదే కాకుండా యోగాసనాల్లో సింహాసనం అని ఒక ఆయన నేర్చుకొని మాలిక బయటకెత్తి చేతులు ఇచ్చా ఇల్లికి ఎత్తి కాళ్ళు వెనకబెట్టి సింహాసనం యోగాసనంలో ఆసనం. ఆ ఆసనం ఎత్తి సాధన చేస్తే ఏమవుతుందంటే మనసు కదలి తినాలికి బయటికి పెట్టేటప్పటికీ దీని మీద ఎదుగుతుంటుంది దక్కితే ఇక చంచలతో ఉండదు. సాధన కష్టం అది. యోగులు వీళ్ళు హఠయోగి తెస్తారు. అందుకనే ఎవ్వరు చూడకుండా తలుపు తెచ్చుకొని చేయాలి. ఈ మాట అయితే ఆమె ఎలా పుట్టింది? కిదజ్ఞకున్న తన్మూత దేవత ఏకనీయత శుజ్ఞాని పిండం నుంచి పుట్టింది కిదజ్ఞకుండ. ఎందుకు పుట్టింది? ఈమె పెద్ద కథ ఉంది, ఉపనిషత్తులో ఉంది, బ్రహ్మాండమైన కథ. ఇంద్రుడు ఏమన్నా ఈ ఆసురులు రాక్షసులు వచ్చి ఈ బండాసురుల లక్షణాలు అవి ఉన్నవాళ్ళు, బండాసురుడు రాక్షసుడు వచ్చి దేవతల మీద యుద్ధం చేసి దేవతలను ఓడిస్తారు. ఓడిచ్చేటప్పటికి ఇంద్రుడు నీతావత్స దిక్పాలకుల దేవతలు అందరూ ఓడిపోయిస్తున్నారు. ఓడిపోయి వాళ్ళకి నేరకాలు వచ్చేస్తాయి, వీళ్ళ చేతుల ఓడికాయి. అప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు వాడు. అయ్యా మేమేం చేయాలి ఇప్పుడు? మమ్మల్ని ఆ రాక్షసులు హింసిస్తున్నారు, ఇప్పుడు మేమేం చేయాలి అంటే మేమేం చేయలేను, మీరు వెళ్ళి విష్ణువు దగ్గర మరమిస్తున్నారు. సరే విష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఇది భగవకంగా ఉంది. సరే అందరూ వెళతారు. వెళ్ళి విష్ణువు దగ్గర పెడితేను ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలనుకుంటే ఆయనకు ఒక ఆలోచన, ఏం లేరు, మీరు శక్తిని గురించి తపస్సు చేయండి, మీరందరూ యాగం చేయండి. యాగం చేసేటప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ఖండించుకొని ఒక కళు హోమంలో పడేయాలి, ఖండాలు. అట్లా హోమం చేస్తూ ఉన్నారు. అందరూ ఖండించి అందరి అన్ని దానిలో పడికి హోమంలో చేశారు. దానిలో నుంచి బ్రహ్మాండమైన తేజస్సుతో ఉద్భవించింది. ఎక్కడి నుంచి?
ఆ చిరగ్నిలో నుంచి పెద్ద తేజస్సు ఎందుకు ఉద్భవించింది ఆ చిరగ్ని అమ్మవారి రూపంలో? ఈ దేవతలే రాక్షసులను సంవరించి దేవతలను పంపారు వాళ్ళకు జయం కలగడానికి. అలానే ఆమె రాక్షసులందరినీ కవరికి వీళ్ళను ఇంద్రుని మళ్ళీ పట్టాభిషేకం ఇచ్చారు. అది ఆ చిరగ్నిని ఎక్కడి నుంచి ఎత్తింది మనకది కథగా చెప్పారంతే. ఇంద్రులు ఎవరు? ఇంద్రియాలు ఇంద్రులు. దానిలో అంటే మనస్సు మెయిన్ ఇంద్రుడు. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఒకవేళ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు చెప్పిన మాట విన్నా నేనే మెయిన్ ఎవరు? మహారాజు. మనస్సును కూడా ఖండిస్తే గాని మన లోపల నుంచి శిల ఇదే రాదు. ఆ తేజస్సు ఉత్పన్నం కాదు. ఎప్పుడు తేజస్సు ఉత్పన్నం అయితే ఊరికనే వచ్చిందా? దైవ కార్యక్రమ దైవ కార్యక్రమిద్యత దైవ కార్యాలు చేయటానికి నిన్ను ఉద్బోధన చేస్తుంది. నీలో కెత్తి పిచ్చెక్కి పుట్టాలి. పిచ్చెక్కి పుట్టాలంటే ఏం చేయాలి? ఇంద్రియాలన్నిటినీ హోమం చేసి చేయాలి. దీనిలో మెయిన్ ఎవరు? ఇంద్రుడు. మన కూడా దాంట్లో పడేయాలి. పడేస్తే అప్పు దానిలో నుంచి వచ్చే శక్తి ఎనర్జీ వస్తుంది చూసావా? దైవశక్తి, అది దివ్యమైన దైవశక్తి. దాని ద్వారా లేకపోతే ఇచ్చి కేవలం అంటూ కొంత గుడ్డలు ఎత్తుకుంటూ చిల్లలు తీసుకునే మనిషిని ఒక ప్రేరణగా సహస్రనామం తెలియకుండా చేస్తుంటే ఎవరో కాదు నేను అనిపిస్తున్నా. నా చేత ఇన్ని జయిస్తూ ఒక గురువుని పంపించిన నేను తప్పనే పడుతున్నా. ఇచ్చిదానిలాగా సహస్రనామం చేస్తున్నాను, ఏమీ రాదే నాకని. ఒక గురువుని పంపించి నాకు బోధ చేయించి ఉపనిషత్తులు, దశోపనిషత్తులు, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేను. ఉపనిషత్తులు నాకు బోధ చేయించి నన్ను ఆ ప్రవచనాల ద్వారా నాలో ఉండే శక్తిని ప్రేరణ చేయించి గురువు ద్వారా లోపల గురువు బయట గురువుల ద్వారా ప్రేరణ కలిగించి ఆ ప్రేరణ ద్వారా సాధన చేయించి ఆ సాధన ద్వారా ఇప్పుడు మీకు అన్నీ తెలిసింది. పుస్తకాలు రాయటము, ఆ పుస్తకం ఇప్పుడు నేను చదువుతుంటే లలితా భావనోపనిషత్తుతో లలితా సహస్రనామ సమన్వయం తెలిగితే ఒక్క బ్రాహ్మణం చదివి అర్థం చదివినా చాలు. తమ్మకత్తుగా ఉంది. ఎవరు రాయించింది? అమ్మను పట్టుకొని ఉండాలి, రెండు కాళ్ళు గట్టిగా. అమ్మ నా వల్ల ఏం కాదు, నేనేం చెయ్యనంత నీ ఇష్టం, నేను చేస్తున్నాను అనే భావన నాకు కలిగి తర్వాత నువ్వే చేస్తున్నాను. అలా ఎప్పుడు ప్రేరణ కలిగించింది? అగ్నికుండంలో నుంచి ఆవిర్భవించిన తల్లికి జ్యోతి పుట్టుకతోనే లభించింది. ఆమె కోసం మనం ఏమైనా చేయాలా? చెత్త వదులుకుంటే చాలు. ఇంద్రియాలన్నిటిని హోమం చేసి మనస్సును తీసేసి అన్ని తీయనంత చెప్పినంత సులభం కాదు. ఏమన్నా గాలికి ఇక్కలు విడిగా పోయేది. ప్రపంచంలో అతి వేగవంతమైనది ఏది అని ఈశ్వరుడు ఎవరికి చెప్పాడు? చెప్పాడు. ఇది దీన్ని కొట్లా కష్టం. అందుకోసం సత్కార్యాలు సత్కర్మ చేస్తూ సత్కార్యాలు చేస్తూ సద్భావనతో సాధన జపదపాదులు చెయ్యబడుతుంది. ఇది చేయలేమనుకో, జపం చేయటానికి ఒప్పుకోలేదు ఇంకో, అంతే పనికి సత్కర్మకి పూజ ఒక కావున ఎప్పుడు ఎవరు కలిగితే అదే ప్రేరణ ఇస్తుంది. నువ్వు ముందర దిగు. చిదగ్ని ఎప్పుడైతే ఉద్భవించిందో దానిలో నుంచి దైవకార్యాలు అంటే ఎలా ఉంటుంది? ఆమె ఆ చిదగ్నిలో నుంచి పుట్టినప్పుడు వెయ్యి సూర్యుల కాంతితో ఉంటుంది అమ్మ. అదే చెప్పి ఒక సూర్యునే చూడలేవు, చెయ్యి అద్దం పెట్టుకొని చూడాలి. అట్లాంటిది వెయ్యి సూర్యుల కాంతితో వెలిగిపోతుంది. ఉజ్జద్భాని కహక్రామ
చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాధ్య దేవదాతార ఎలా ఉంది? 1000 సూర్యుల విద్యుత్వాని సరత్రాభ 1000 సూర్యుల కాంతితో వెలిగిపోతుంది. చతుర్బాహు సమన్విత 4 చేతులతో ఉద్భవించినారు. ఏంటి ఆ 4 చేతుల్లో ఏమున్నాయి? ఒక చేతిలో అనురాగం అనే ప్రేమ పాత్ర, మనందరికీ ఉంది ప్రేమ పాత్ర. మమకారంతో బంధన చేసుకుంటున్నాం. స్వార్థంతో నా కొడుకు నాయిగా నేను అని బంధన. ఒక చేతిలో ఏం పట్టుకున్నామే? అనురాగం అనే ప్రేమ పాత్రాన్ని పట్టుకుని, మరో చేతిలో కోపం అనే అంకుశం, ఇంకోటి మూడో చేతిలో మనస్సు లాంటి తీయని చెరకు వెళ్ళి. చెరకు వెళ్ళిలో చూడండి కోరికలే. ఒక్కొక్క కోరిక తీరను గంటుబడ, మళ్ళీ కోరిక తీరను, మళ్ళీ ఒక కోరిక తీరితే మళ్ళీ నెక్స్ట్ ఇది తీరకముందనే మళ్ళీ నెక్స్ట్ కోరిక పుట్టింది. అయితే కోరిక రాకూడదమ్మా. మనిషి పుట్టింది అనుభవించడానికే కదా. ఆ కోరికలు తత్ప్రేరణగా కలిగి ఉండాలి. సద్భావంతో మంచి సహస్రనామ వినాలి, సహస్రనామ మాత్రం చెప్పుకోవాలి. ఏమైనా సరే సహస్రనామ అర్థం తెలుసుకోవాలి అని కోరిక సద్భావన అలాంటివి ఉండాలి. అలాంటి కోరికలు, అంతేగాని పిచ్చి కోరికలు పనికిరావు. ఎప్పుడైతే సత్కర్మలతో సద్భావనతో కోరికలు ఉండవచ్చు, షడ్డ కోరికలు ఉంటే ఆ అంశం పెట్టి పొడికేస్తుంది. అట్లా చెరుగు గడలో ఎట్లయితే ఒక కోరిక తీరేటప్పటికి మరొక కోరిక ఎలా వస్తుందో, అలా మనిషి యొక్క జీవితం భోగాలను అనుభవించే కొద్దీ భోగలాలట్లా పెరుగుతుందే కానీ హెచ్చుతుందే కానీ తగ్గదు. ఒక కోరిక తీరితే ఒక కోరిక వస్తుంది, ఇంకా అంటూ ఉండదు. అలాంటి దాన్ని ఏం చేస్తున్నామే? మూడో చేతిలో మనస్సు లాంటి తీయని చెరకు వీళ్ళు. సద్భావన కలిగించింది అనుకో, అమ్మ కలిగించింది అనుకోవచ్చు, నా గొప్ప అనే అహంకారం ఉండకూడదు. 4వ చేతిలో ఏం పెట్టుకుంది? పూల గుత్తి పట్టుకుంది. ఏందా పూలు? పంచభూతాలతో కొడుకున్న శబ్ద స్పర్శ రూప రత్రందాలనే పూల గుత్తిని అమ్మ పట్టుకొని ఉంది. శబ్ద 4వ చేతిలో శబ్ద స్పర్శ రూపరగంధాలనే బాణాలను ధరించి ఉన్న పరమేశ్వరి లావణ్యం చూచి తీరాలి. అమ్మ పూలగుత్తి పట్టుకొని ఉంటుంది. మనందరం కూడా రకరకాల పూలగుత్తి. పూలగుత్తిలో ఏమున్నాయి? శబ్ద స్పర్శ రూప రస గంధాలు, తన్మాత్రలు. ఎవరైనా గౌరీ పంచాక్షరి అయితే దొరుకుతుంది. పంచ తన్మాత్రలు ఆమె ఏం పట్టుకుంది? పూల బుత్తిగా ధరిస్తున్నారు. ఆమె ప్రేమను పెంచేందుకే గాని అమ్మవారు సహజంగా వాత్సల్యం, అనురాగం, అభిమానం గల తల్లికి అప్పుడప్పుడు కోపం రావచ్చు. ఇన్ని లక్షణాలు మంచిన అభిమానం ఉంది, నా పిల్లలనే అభిమానము, ఆప్యాయత ఉంది, ప్రేమ ఉంది, వాత్సల్యం ఉంది. దీంతో పాటు ఎందుకు కోపం? మన పిల్లవాడు ఏమన్నా తప్పు, మన పిల్లవాడి మీద నాకు వచ్చేంత ప్రేమ. ఏదైనా తప్పు పని చేస్తున్నాడు అనుకో, ఏం చేస్తావు? కోపంతో ఒక్క అడుపరుస్తాం, వీలైతే వాడు వినకపోతే ఒక్క దెబ్బ కొడతాం. ఎందుకు కొట్టడం? ఎందుకు తిట్టడం? సరైన మార్గం. నాకు కూడా అంతే. మనం కూడా ఏదైనా విధ పని చేస్తుందే వెంటనే మనకి దుఃఖం ఏదో రూపంలో దుఃఖం పెట్టిందాగా, ఏదో ఒక దుఃఖం వస్తే మనం వెంటనే దుఃఖాలు. దీనిలో నాకు ఏమున్నది? ప్రేమ, వాత్సల్యము, అనురాగము, దీంతో పాటు బంధం ఏర్పరుచుతున్నావు. ఆ బంధం లేకుండా బంధం వచ్చినప్పుడు ఏమవుతుంది? దాని మీద ప్రేమ పోతుంది అని ఇది తిరగదు, ఇది తిరగదు. ఇందుకొదరా అప్పుడు కోపం వచ్చి ఒక దెబ్బ కొడుతుంది. ఏదో దుఃఖం చిన్నదో పెద్దదో, అప్పుడు వెంటనే ఆమె వైపు తిరుగుతాం.
అలాగే ఈ తీయని బాధకు మనపై అమ్మవారు విసురుతున్న బాణాలను, అమ్మవారు విసురుతుంది బాణాలను తెలుస్తున్న మరిక్షణం ఈ తీయని బాధకు మనం యువ ఉంటాం. ఇదంతా అమ్మవారికి ఇస్తున్నది. మనకు ఈ బాధ వచ్చిందంటే అమ్మవారు ఎందుకో మనల్ని కరెక్ట్ చేయటానికి అనే బుద్ధి పెట్టుకున్నాం అనుకో, దాని మీద అంతటితో అన్ని బాధలు తీరుతాయి. ఎప్పుడైతే ఈ భావన ఉన్నతంగా మార్చడం కాబట్టి నాకేందుకు పెట్టాలి, నేనే కష్టపడాలి అనుకుంటే డబల్ అవుతుంది. అమ్మవారు ఏదైనా అలా మార్పు తీసుకురావడానికి దీన్ని పెట్టింది. ఏ కోరికల్లో లోపల పడిపోకుండా గోతిలో బయట విదిస్తాను. ఒక చేతిలో ఏం పట్టుకుంది, అనురాగం అనే పాత్ర. ఒక చేతిలో ఒక చేతిలో చెరుకుగడ, ఒక చేతిలో నాలుగు చేతుల్లో 4 వాటిని ధరించి విద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాచార్య హోదా మనోలుద్దేశ్య బోధ పంద తన్మాత్రకారిక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. నిజారుణ ప్రభాపూర అంటే ఉదయం సూర్యుడి ఎరుపు అన్నారుణ కాంతితో నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. ఈ బ్రహ్మాండమంతా చూడండి. ఈ బ్రహ్మాండమంతా మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉన్న మొదట చీకటిగా ఉంటుంది. ఆ తర్వాత ఒక రకమైన రోజాకాంతి వస్తుంది. రోజాకాంతి అరుణ నిజారుణ ప్రభాపూర. ప్రభాపూర అంటే ప్రభ అంటే తేజస్సును వెదజల్లటం. మధ్య బ్రహ్మాండ మండల. బ్రహ్మాండ మండలం ఎక్కడుంది? సహస్రారంలో బ్రహ్మాండ మండలం. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. చెంపక తోక పున్నాగ కౌగటి కలతో ఆమె ముఖమండలం ఎట్ట ఉంది? కాంతి దారలు మాత్రం ప్రసరింపచేస్తున్నది ఆమె ముఖాన్ని. నిజారుణ అంటే పొద్దునే ఉదయించే సూర్యుల్లో ఉంటుంది. ఎరుపు రోజా కలరు ఒక రకంగా ఉంటుంది, ఎరుపుగా కూడా ఉంటుంది. ఆ కాంతితో అమ్మ ముఖమండలం అతి తేజస్సుతో వెలిగిపోతున్నంత. ఈ కాంతి దారలు బ్రహ్మాండ మండలాన్నే అభిషేకిస్తాయి. అమ్మ ఏ కాంతి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమ్మ ముఖం నుంచి, అమ్మవారి ముఖం నుంచి వచ్చే కాంతి రేఖలు ప్రపంచాన్ని మాత్రం బ్రహ్మాండాన్ని అంతా అభిషేకిస్తున్నాయి. ఈ మిరుముట్లు గొలిపే కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ మహారుణ కాంతిలో ఆమె రూపాన్ని పోల్చుకోవడమే కష్టమైపోతుంది. ఆ కాంతిలో అమ్మ రూపం కనిపిస్తుంది, పోల్చుకోవటం కష్టమవుతుంది. కానీ సాధన చేత రూప సాక్షాత్కారం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని ముఖ్యంగా రామకృష్ణ పరమాత్మ అమ్మ రూపాన్ని అమ్మ 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 అని ఏడవటమే. ఇంకా ఏ చిన్న తమ తెచ్చిన అమ్మ దగ్గర పెట్టుకోవటం. అలా ఆమె రూపాన్ని పోల్చుకోవడమే కష్టమైపోతుంది. అందుకోసమని ప్రపంచమంతా ఎర్రని కాంతి కావటం వల్ల రాగరంజితం అవుతుంది. రాగరంజితం అంటే ఆ కలర్తో ప్రపంచమంతా అమ్మ ముఖం నుంచి వచ్చే అరుణ కాంతి ప్రపంచాన్నంతా వెలిగిస్తున్నది. ప్రపంచమంతా ఈ అనేక కోటి బ్రహ్మాండం దీనంతా ఆమె చూడగల ఆమె ముఖాన్ని నుంచి వచ్చే తేజస్సు ఈ మొత్తాన్ని పోషిస్తున్నది ఈ ప్రపంచాన్నంతా.
అంతే. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, రూపం ఉండదు. రూపం పనికిరాదు, శాస్త్రం పనికిరాదు, రూపవాసన, శాస్త్రవాసన, భౌతిక వాసన ఏవి పనికిరావు. నిత్యంగా పంచదశి దాటితే చాలు. ఇవన్నీ మొదట్లో త్రచ్చరికి ఎక్కేటప్పుడు ఉంటుంది రూపం, పంచాక్షరికి అట్టట్ట ఉంటుంది, నవాక్షరికి ఉండదు. అక్కడి నుంచి తేజస్సును అనే చేస్తుందని. అమ్మ దగ్గరికి వెళ్తే చాలు, నీకు ఎప్పుడు ఏది అవసరమవుతుందో అని దాన్ని నీకు నీ లోపల నిలిగిస్తున్నాను. శంపకాశోక పున్నాగ సౌగంధికల కృత్తిక కురువిందమణికి కనక్కోటీల వంటెల. ఆమె జడలో కూర్చిన పూలు సంపెంగ పూల, అశోక కుసుమాల, పున్నాగపు మొగ్గలాని తేల్చి చెప్పడం కష్టం. వీటి పరిమళంతో ఆమె కేకరాటి గుబాళిస్తూ ఉన్నది. ఆ కేకరాటిపై అమర్చిన కిరీటంలో వెలలేని మణులు లెక్కలేనని ఉన్నాయి. ఎలాంటి మణులు? కురువింద మణిశ్రేణి కనక్కోటీర నడిక. ఎవరికి ఏ మణి కావాలంటే ఆ మణిని ప్రసాదించే తల్లి చింతామణి. అంటే ఆమె ముఖకాంతి, కేశకాంతి, కిరీటకాంతి మూడింటితో ఆమె పాల భాగం కొంత మరుగున పడి సగమే వెలుగుతూ ఉంది. ఈ మొత్తం ఆమె పెట్టుకున్న పూలన్నీ చింత, చంపకాశోక పున్నాగ సౌగంధిక లక్షపుర కురువింద మణిశ్రేణి. ఎంతమందికి ఆమె మనులతో ఆమె సాక్షాత్కరిస్తూ ఆమె చింతామణి. చింతామణి అంటే కోరికలు తీర్చే తల్లి, చింతలన్నీ తీర్చే, కోరికలు తీర్చే తల్లి ఒకటి, చింతలన్నీ. చింతామణి అంటే అమ్మ దగ్గరికి, పాదాల దగ్గరికి వెళితే అన్నీ పోతాయి. నీకంతా మణులలాగా గోచరిస్తుంది నీ తేజస్సుతో. అది మణులాగా గోచరిస్తుంది ఆ పాదాల దగ్గరికి వెళ్ళేటప్పుడు. అందుకని ఎప్పుడైనా అమ్మ పాద దర్శనమైనా చాలు, మొత్తం రూపం దొరకల, పాద దర్శనం. అమ్మ పాదాలు దర్శనమైన జన్మ తేరుక వచ్చి. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక కలతే ముఖచంద్ర కళంకాప మృగనాభీపేష. అష్టమి నాటి చంద్రునిలా ఆమె నుదురు ఆకాశాన్ని అలరిస్తూ ఉంది. అంటే అష్టమి ఎప్పుడు మారకుండా మారనిది, మారనిది కృష్ణపక్షంలో కానీ రెండిట్లలో మారనిది ఏంటంటే చతుడు కూడా చూడండి. అష్టమి నాడు కానీ, శుక్ల అష్టమి నాడు కానీ, కృష్ణ అష్టమి నాడు కానీ చంద్రుడు ఒకే రకంగా ఉంటాడు. అంటే ఒకే రకంగా అంటే అర్ధ భాగంతో ఇట్లా. అలా అమ్మ నుదురు భాగం ఉంది. అష్టమి చంద్ర విద్రాజ దళికత్తల శోభిక అంటే సగాని చంద్రునిలా ఆమె నుదురు ఆకాశాన్ని అలంకరిస్తూ ఉంది. సగానికి మించిన కాంతి కాబట్టి దాన్ని పరిపూర్ణమని భావించినా తప్పులేదు. ఆమె లలాటంలో కస్తూరి పెట్టు కమనీయంగా ఉంది కానీ చంద్రుని లాంటి ఆమె ముఖానికి అది చిన్న కళంకానంగానే ఉంది. అయితే చంద్రుని అందానికి కళంకం ఎంత శోభనిచ్చిందో ఆమె నుదుటి బొట్టు ఆమె ముఖానికి కూడా విలక్షణమైన శోభని కూర్చుతూ ఉంది. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక దళ శోధిత ముఖచంద్ర కలంకాభ జనాభిషేషక. మృగన అంటే ఇక్కడ కస్తూరి బొట్టు. ఈ అర్ధచంద్రాకారంలో ఉన్న ఆమె కనుబొమ్మలకు మధ్యలో కస్తూరి బొట్టు అతి తేజస్సుతో వెలిగిపోతున్నది. ఎందుకు కనుబొమ్మల్ని ఇక్కడ చెప్పారు? కన్నుల మధ్య ఆయన ఏమన్నా కళ్ళు జరిగి మూడవ కన్ను జరిగి ఆయన భక్తం చెప్పాడు మన్మధుడిని. నువ్వు వెళ్తుంది అది
మన్మధుడిని దానం చేస్తాడు ఆయన. ఆయన అట్లా దానం చేస్తూనే ఈయన కనుబొమ్మలు, అయ్యో బిడ్డ ఇదైపోయి, తల్లి కదా ఈమె, బిడ్డ ఇదైనా అడని చెప్పి ఇట్లా కనుబొమ్మలతో ఇట్లా కనుబొమ్మలు ఎగరేసింది అంతే. ఆమె వెంటనే పురువైకి అవుతాడు అవుతాడు మళ్ళీ మన్మధుడు. ఎవరికి? భార్యకి ఒక్కడికే కలిపేవాడు. అమ్మ కనుబొమ్మల సైగ వల్ల ఎప్పుడైతే మన్మధుడు దటిక్కిపోయినంత, మన్మధుడు ఎలా అయితే పునరుజ్జీవితుడైనాడో అలాగే తోరణంలాగా ఆ కనుబొమ్మలు ఆమె కళ్ళకే కాక ప్రపంచానికే మాంగళ్యానికి ప్రసాదించగలవు. ఆమె కళ్ళ విషయం చూస్తే ఆమె ముఖమండలంలో ప్రవహించే స్త్రీ సరస్సుల చేపల్లాగా తిరుగుతున్నాయి. ఆమె కనుబొమ్మలు ఎగరేస్తే చాలు ఆయన దహనం చేశాడు పరమేశ్వరుడు. ఈమె పునరుజ్జీవించి ముఖచంద్ర కళంకాభృతనాభి వదన స్మర మాంగళ్యాగోత్తోరక్రియత వక్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాకలోచన. ముఖచంద్ర కళంకాభామృగనాభిషేక. ఆమె పెట్టుకున్న బొట్టును గురించి చెప్పాడు అక్కడ. కస్తూరి బొట్టు పెట్టుకుంది. అది ఎక్కడ దొరుకుతుంది కస్తూరి బొట్టు? హిమాలయంలో కస్తూరి మృగం అనే ఒక మృగం ఉంటుంది. అది అది ప్రేమిస్తుందిట ఆ ద్రవాన్ని, దానితో తయారు చేసిందిట. అది అతి సువాసనగా ఉంటుంది. అందుకో మృగనాభి విశేషక. దాని బొడ్డు దగ్గర నుంచి మృగనాభి, ఆ కస్తూరి మృగం దగ్గర నుంచి వచ్చిన ఆ కస్తూరిని ఆ బొట్టుగా ధరిస్తుంది. దానికి చాలా అర్థం ఉంది. సువాసనలు వెదజల్లటం అంటే కస్తూరి బొట్టు, కస్తూరి అతి సువాసన. విపరీతమైన సువాసన వెదజల్లుతున్నది. అటువంటి బొట్టును అమ్మ ధరిచింది. అంటే ఏంటి? దీని బొట్టు ధరిచింది సహజం అని మనకు ఆధ్యాత్మికంగా ఏంటి అర్థం? ఆధ్యాత్మికమైన అర్థం ఏంటి? ఎవరైతే చూడండి మంచి భావాలు మంచి మాటలు ఎవరైతే చెప్తున్నారో అక్కడికి జనాలు అందరూ పరిగెత్తుతాం. వాళ్ళు ఏమన్నా పెడుతున్నారా అక్కడ మనకు? ఏం భయపడాల? ఎందుకని? అక్కడ సువాసన, మంచి మాటలు, మంచి భావాలు. వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళందరికీ వాళ్ళే అనుకుంటే ఎంత హాయిగా ఉందో, బాధని మర్చిపోయిన సువాసన. అటువంటి సువాసన వెదజల్లే చోట అమ్మ ఉంటుంది. బొట్టు పెట్టుకుంది, కనుమ మొదలుతుందని కాదు. అయితే నీతి భావాలతో, మంచి సత్కార్యాలతో, సాధు భావంతో సత్కార్యాలు సత్కంగాలు చేస్తుంటారో అక్కడ సువాసన వెదజల్లే స్వరూపం అమ్మది. ఇంకా తీపి ఉంటే బాగుండే. వీళ్ళు ఎంత హాయిగా ఉందన్నమాట. ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్న బారి వీళ్ళు ఎప్పుడు కాదు ఆయన తల పైన ఎందుకని? ఆ సువాసన మంచి భావాలతో, మంచి ప్రేమతో, ఆప్యాయతతో, మంచి భావాలతో ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు వెళ్ళిపోయినా బతకాలు అనుకుంటాం. అందుకనే మంచి వాళ్ళు ఎక్కువ శాతం మంచి పెద్ద వాళ్ళని కలవాలి, మహాత్ముని అంటుంది. వాళ్ళ యొక్క సద్భావాలు మనలో ప్రేరేపణ చేస్తాయి. సువాసనలు అంటే అది చెట్టు రాసుకోవటం కాదు. అది వక్రలక్ష్మి పరివాహ చలన్మీనావలోచన నవచన్పక పుష్పానాకాదండర్యాధిక తారాకాంతి తిరస్కారి నాతాభరణ భాక్తుర. ఆమె ముఖమండలంలో ప్రవహించే స్త్రీ సరస్సులో అవి చేపల్లాగా తిరుగుతున్నాయి. ఏంటవి? ఆమె కళ్ళ విషయం చూస్తే ఆమె నేత్రాలు మీనాలులాగా సంతరిస్తున్నాయి. ఆమె కళ్ళు కొలనుగా మారింది. ఆ కొలనులో ఆమె నేత్రాలు మీనాలుగా సంతరిస్తున్నాయి. ఏంటిది? వక్రలక్ష్మి పరివాహ
చలన్మీనాలోచన. చిలిక్కే కళ్ళతో అని చూస్తూ ఉన్నది అమ్మవారు. ఆ చూపులు ఎలా ఉన్నాయి అమ్మ చూపులు? చేప కళ్ళలాగా చేపలు తిరుగుతూ ఉండే చేపలు అనేది చేపల్ని చెప్పాడు ప్రధానంగా. ఇంకేమన్నా చెప్పకూడదు. చేపలు వాటి బిడ్డలకు పాలు ఇవ్వవు, అలాగా ఆహారం ఇవ్వవు. అవి ఎక్కడో చూస్తుంటే అవి పెరిగిపోతుంటాయి బిడ్డలు. నిన్న కూడా చెప్పా, నేను మొన్న చెప్పా. ఎలా అయితే చేపలు తమ చూపు చేత ఆ బిడ్డలను పోషిస్తూ ఉంటాయో, అట్లా అమ్మ తన భక్తులను ఎక్కడెక్కడ నా పిల్లలు ఉంటారో అని కళ్ళకు వెతుక్కుంటూ తెలర్మీనాభ చేప ఎట్లయితే తెలుస్తూ చూస్తుందో, అట్లా వక్రలక్ష్మి అంటే వంకర కళ్ళు కాదు, వెతుకుతూ అమ్మ తిప్పుతూ. వక్ర అంటే తిప్పటం. వక్రలక్ష్మి పరిపాక ఇట్లా లక్ష్మీదేవితే పోల్చారు. ఎందుకు చూస్తున్నదామె? ఎక్కడ నా బిడ్డలుంటారో భక్తులని అక్కడ ఆమె చూపుని ప్రసరింపజేస్తుంది. ఈ బ్రహ్మాండం అంతా ఎక్కడెక్కడ ఆమె భక్తులు ఉంటారో ఆ భక్తుల మీద ఆమె చూపుని ప్రసరింపజేస్తూ. ఎందుకని? ఎక్కడైతే అమ్మ చూపు పడుతుందో అక్కడ కష్టాలు, దుఃఖాలు, బాధలు పోయి సాధనలో వాళ్ళను లాగినట్టు వస్తారు బయట. మంచి వాళ్ళగా తయారు చేస్తుంది. చూస్తున్నారా? అమ్మ చూపు పడితే చాలు, వెతుకుతుంటుంది ఆమె. మనం చూడక్కర్లే, అమ్మను పట్టుకొని ఉంటే చాలు. ఆమె నాటాగ్రం గుమగుమలాడే సంపంగి పువ్వులా ఉంది. ఆ సంపంగి కూడా అప్పుడే వికసించి ఉండాలి, లేకుంటే అనాగ్రతమైన ఈ క్రోత్తవాదన రాది. అంటే నాకాబండ విరాధిక. వత్తలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన నవకెంపక పుష్పాభ నాకాదండ విరాజిక. ఆమె ముక్కును ఎట్లా పోల్చారు? అప్పుడే వికసించిన సంపెంగ పువ్వులాగా ఆమె ముక్కు. ఆమె ముక్కు ఎలా ఉంది? నాకాదండ విరాజిత. మంది కోటేరే ముక్కులాగా. ఆ ముక్కు కూడా ఊరికనే లేదు, సువాసనలు వెదజల్లుతుంది. అది కూడా తారాకాంతి తిరస్కారి నాథాభరణ భాస్ర. ఆమె ముక్కు కూడా ఎట్లా ఉంది? నక్షత్రాలు అంటే నక్షత్రాల కన్నా మించిన కాంతితో ఉంది. ఆమె పెట్టుకున్న ముక్కు పుడకను చూస్తే చుక్కలు సిగ్గుపడి తమ కాంతి కిరణాలు ఉపసంహరించుకుంటాయట. అంటే అయితే ఇంకోటి ఏంటంటే, శుక్రగ్రహాన్ని ఏమన్నా ముచ్చల్లాగా ముక్కు ముడతకి ఏమేమి పెట్టుకుంది? శుక్రుణ్ణి ఏమన్నా వజ్రంలాగా, కుజగ్రహణ అంగారక గ్రహాన్ని పొగడంలాగా రెండింటిని వజ్రము పొగడరాలతో ఆ ముక్కుకి ఆభరణంగా వాళ్ళిద్దరిని ధరించిందట. ఎవరిద్దరిని? అంగారకుణ్ణి. ఎందుకు ధరించింది? వాళ్ళ వల్ల వచ్చే దోషాలు. వినండి బాగా. ఎవరైతే సహస్రనామం తెలియకుండా చేస్తుంటారో వాళ్ళని బాధిస్తాయి. అమ్మ కూర్చొని ఉంటుంది ముక్కు బుడక పెట్టుకొని. వాళ్ళిద్దరికి అత బాధికి ఆగ్రహాల చేత. తారాకాంతి తిరస్కారి నాథాభరణ భాస్ర. అదోటి నక్షత్రాలని మించిన కాంతితో ఆమె ముక్కుబుడక ఈ ప్రపంచంలోని నక్షత్రాలు, తారకలు వీళ్ళందరి కాంతిని మించి ఆమె ముక్కుబుడకలో తేజస్సుతో వెలువెడుతూ ఉన్నాయట. ముక్కుబుడక ఆభరణం. కదన్మ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర.
ఆమె చెవిలో కూర్చుకున్న కదంబం ఆమె లావణ్య కల్పనకు కమనీయతను కూరుస్తుంది. సౌభాగ్య సూచకాలైన ఆ కమ్మలు చూస్తే ఏంటి తపనోడు పద్మరాగతిలా దత్త పరిపాలిక కోరికు నవవిద్రుమ బింబ దీన్యకారి రదనచ్చత ఆమె కన్నులు చూస్తే సూర్యచంద్రులనే ఆమె కమ్మలు చూస్తే ఇప్పుడు మనం కమ్మల దగ్గరకు వచ్చాం. ఒక్కొక్క అవయవం వర్ణిస్తూ వస్తున్నాడు. ఈ కమ్మలు ఎలా ఉన్నాయి? సూర్యచంద్రులనే ఆమె తాటంకాలుగా ధరించింది. ఎందుకు? సూర్యచంద్రులు డిజైన్ లేచిపెట్టుకుంటున్నారు. ఎందుకు వాళ్ళని ధరించడం? ఏ ఒక్కరైనా జ్ఞానంతో జవాబు చెప్తారేమో అనుకున్నాడు. సూర్యనారాయణ అదే ఈడ నాళ్ళే తెలుసుకోండి. ఈ ప్రపంచంలో ఇద్దరు డ్యూటీలు చేసేది. సూర్యుడు పొద్దున్నే వస్తాడు, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాడు. మళ్ళీ కిందకు సాయంత్రం వస్తాడు, పొద్దున వెళ్తాడు. వీళ్ళిద్దరు ప్రపంచ వ్యవహారాలన్నీ ఆమెకి చెడానికి అవుతాడు. చెవులకి కమ్మలుగా ధరిస్తే ఆమె చెవులో చెప్పేస్తుంటారు. ఆమె కష్టపడక్కర్లా, ఇద్దరిని ధరిచేస్తుంది కమ్మలుగా. ధరిస్తే ఏం చేస్తుంది? ఎప్పటికప్పుడు తన భక్తులు ఈ సూర్యచంద్రులు ఇద్దరు ఆమెకు అమ్మనికి ఇద్దరిని చెవులకు ధరించిందిగా. చెవుకి ఇద్దరు ఈ వ్యాపారాలన్నీ ప్రపంచంలో జరిగేవన్నీ ఆ బ్రహ్మాండంలో ఉండే అని అమ్మలు చెప్పేస్తారు. అమ్మ కష్టపడక్కర్లా, కమ్మలుగా ధరించింది. తాటంకయుగడు ఏపు తపనోడు మండల వాళ్ళిద్దరిని తాటంకాలుగా. తపనోడు అంటే తపనుడు అంటే సూర్యుడు, మండల అంటే చంద్రుడు. వాళ్ళిద్దరిని తాటంకాలుగా పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలం. ఆమె కమ్మలలో వెచ్చదనము చల్లదనము రెండు ఉన్నాయి. అమ్మ కమ్మల్లో ఉండవా? వెచ్చదనం ఎవరు? చల్లదనం ఈ రెండు ఉన్నాయి అమ్మ కమ్మలలో. ఆమె చెక్కుళ్ళ జిగికి పద్మరాగ శిలలు కూడా ఓడిపోవాల్సింది. ఇక్కడ అమ్మ చెక్కిళ్ళలు చెవులైనాయి, కళ్ళైనాయి, ముక్కు అయిపోయింది. ఇప్పుడు అమ్మ చెక్కిళ్ళు ఎలా ఉన్నాయి? పద్మరాగ శిలలు అంటే పద్మరాగ శిలలు అలాంటి రంగు గల రాళ్ళు. ఆమె చెక్కిళ్ళలా మన అమ్మ మొహం చూస్తే అమ్మ చెక్కిళ్ళల్లో మన ప్రతిబింబాన్ని తీసుకోవద్దు. అంత తేజస్సుతో మెరుపుతో ఆ చెక్కిళ్ళు మెరుపుతో వెలిగిపోతూ ఉన్నాయి ఆమె చెక్కిళ్ళు. అది చెప్పడం పద్మరాగ శిలల్లాగా అమ్మ చెక్కిళ్ళు ఉన్నాయి. పద్మరాగ శిలల్లో ప్రతిబింబం కనిపిస్తుంది. శిలలు ఎప్పుడు చూడలేదా మీరు? మనం పోతూ ఉంటే ఎక్కడైనా శిలలు మంచి చెక్కింది. ఇప్పుడు మనం పాలిష్ బండలు, తెల్లటి పాలిష్ బండల్లో నీడలు కనిపిస్తుంటాయి. అట్లా అమ్మ చెక్కిళ్ళల్లో ప్రతిబింబాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆమె చెక్కిళ్ళ అద్దం లాంటి ఆమె చెక్కిళ్ళలో ఏ తలతళలు కూడా పనికిరావు. ఆమె మంచి సుదతి. ఇంకా నెక్స్ట్ పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలబు. ఎన్ని శ్లోకాలు అయినాయి?